మట్టి కాబట్టి తీసుకపోయినా ఏమొస్తాయి సరే బాగా టైం లేదు అంత గాయట కూడా రాదు మొత్తం నేర్పు ఈ మీదనే ఎత్తుంది అంతే మన సార్ చూస్తలేరే విదేశాలు మొత్తం పెట్టి అట్లా ఇట్లా మనం కొంచెం ఊడలేము కొంచెం ముందర కత్తరా సహకరిస్తారు సార్ వస్తే కొద్దిగా గమ్మత్ అనిపించాలి అరే ఏందా తీసుకపోయి గిల్ల వారేసిండ్రు అనే ఇక్కడ పెట్టింది ఈయనే చేస్తాం సార్ ఎండింగ్ ఇక్కడనే ఇంటనే చేద్దాం ఈయనే అవుతుంది ఇంతమంది చేస్తాం మా 10 ఈ ప్లేస్ దాకా 20 గుంటలు అవుతుంది ఈడికి అయితే 20 గుంటలు జనాల కాడికి మొదలు పెడితే ఈయన 20 గుంటలు లోపల మెత్తగానే ఉంది 1 మీటర్ లోపల మీటర్ దాకా గట్టి ఉంది మీటర్ లోపల మీటర్ కింద మంచిగా మెత్తని మట్టి ఉంది తీసుకోపోనంటే ఇంత సడన్ అంటే అరే నేను ₹1 మహేందర్ రెడ్డి చేసుకోపోతే ఎక్కడికైతే 20 లక్షలు అవుతుంది ఇవాళ మన ప్రాంతంలో ఎక్కడ 20 లక్షలు గోడౌన్స్ సో దానివల్ల మన చుట్టుపక్కల గ్రామాలకు లక్ష్మీపూరే కాదు చుట్టుపక్కల గ్రామాలు 25 కిలోమీటర్లు బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి కాడ చూస్తే వాళ్ళు చాలా పని చేస్తున్నారు దీనివల్ల అడ్వాన్స్ రవీందర్ రెడ్డి కొద్ది రైతులకు మరీ ముఖ్యంగా ఇవాళ ఈ విత్తన శుద్ధి కర్మాగారం మన లక్ష్మీపూర్ లాంటి అభ్యుదయ రైతులు ఉన్న ప్రాంతాల్లో వస్తే గతంలోనే కొంత విత్తనాలు చేయడం అమ్మడం అలవాటు ఉంది ఇది ప్రభుత్వ పరంగా మన సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనం ఒక వడ్లే కాదు వడ్లు పప్పు దినుసులు నువ్వులు ఇవన్నీ కూడా ఇస్తారు ఇచ్చిన తర్వాత వాటిని మన ప్రాసెసింగ్ చేసి ఇస్తే తర్వాత 25% ఎక్స్ట్రా అమౌంట్కు ప్రభుత్వమే ఉంటుంది మళ్ళీ సో మనం ఎక్కడో ఏ దళారులకు ఎక్కడో సీడ్లను తెచ్చుకునే బదులు మన లక్ష్మీపూర్ గ్రామంలో మన జైత్యాల నియోజకవర్గంలో ఇవాళ ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ రాబోతుంది దానికి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే రోజు వస్తున్నారు అన్నిటికన్నా సంతోషం మనందరికీ తెలుసు మనందరం ఆప్యాయంగా పిలుచుకునే మన కవితక్క ఏనాడైతే నేను ఒకరోజు ఇక్కడ మీ విత్తనాలు తయారు చేయడానికి మీ రైతులు నన్ను ఆహ్వానించారో అదే రోజు ఒక మాట చెప్పింటి తప్పకుండా ఇక్కడ ఒక మంచి విత్తన శుద్ధి కర్మాగారం చేద్దాం నేను పేపర్లలో చూస్తుంటే రాష్ట్రంలో చాలా చోట్ల వస్తున్నాయి మన దగ్గర ఎందుకు రావద్దు దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరోజు అన్నారు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే విత్తనాలు అంటూ తయారైతే మన దగ్గర కావాలి ఎట్లయితే ఇవాళ ఆరుమూరు దగ్గర అంకాపూర్ అట్లాంటి గ్రామాలలో అవుతున్నాయో అవి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం రావాలనే ఆకాంక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది ఇక నిజమైన రైతు మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి గురించి ఎవరు వ్యంగ్యంగా మాట్లాడినా ఏం మాట్లాడినా విమర్శించినా మరొక గొప్ప రైతు అనుభవజ్ఞుడు
వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, వ్యవసాయం అంటే ఏంది అనేది తెలిసిన వ్యక్తి మన మంత్రి గారు. అదేవిధంగా మన ఎంపీ గారికి జగిత్యాల ప్రాంత అభివృద్ధిపై వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎన్నడూ ఏది అడిగినా మనం మా కార్యకర్తలు మా నాయకుడి నుండి పెడితే నియోజకవర్గ నాయకుల వరకు నేను ఏది అడిగినా ఇంతవరకు కాదనకుండా ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంతం ఏంటంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇంత పెద్ద వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు కూడా రాలే. వాస్తవానికి ఇన్ని మామిడికాయలు పండుతాయి, మన దగ్గర ఒక మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ లేదు. ఇన్ని పసుపులు పండుతాయి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఉన్నది మూతపడ్డది, చలిగల ఫామ్ మూతపడ్డది. ఇప్పుడు వడ్లు ఇన్ని పండుతున్నాయి, రైస్ మిల్లకు వస్తాం. ఎన్నడూ కూడా ప్రభుత్వం కొంత ల్యాండ్ ఇచ్చి ఒక సెజ్ లాగా చేయలే. ఇప్పుడు మన ప్రభుత్వం మెట్పల్లి దగ్గర మెట్ల చిట్టాపులు పెడుతుంది. అదేవిధంగా ధర్మపురిలో కూడా ప్లాన్ చేసింది, స్థలం ఉన్న కాడ. ఇప్పుడు మనందరూ తెలుసు వడ్లు పండినప్పుడు తీసుకుపోయి ఎక్కడనో కాటంపల్లి కాడ, పెద్దపల్లి కాడ, అవతల సుల్తానాబాద్ పోయి నానా ఇబ్బందులు రైతులు అక్కడ వాళ్ళు దించుకోవడం. అదే ఇక్కడి రైస్ పంపినప్పుడు ఏదైనా రైస్ మిల్లర్ ఇబ్బంది పెడితే ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఎవరైనా కానీ మనం పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడి రూపాయి ఎక్కువనో తక్కువనో దాని క్వాలిటీని బట్టి ఐకేపీ నుండి పోతే మనం అక్కడక్కడ సెటిల్ చేసుకుని రావాలి. మరి అందుకోసం మన ఎంపీ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు జగిత్యాల ప్రాంతం పైన అభివృద్ధి చేయాలి అనే సదుద్దేశంతో ఇవాళ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ మనం లక్ష్మీపూర్లో 12వ తేదీ నాడు శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈ స్థల సేకరణకు సహకరించిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా పేరు పేరున, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ఎన్నో రాజకీయాలు చెప్తుంటారు, ఏదో చెప్తారు. లక్ష్మీపూర్ అంటేనే రాజకీయాలకు అతీతంగా అందరూ వ్యవసాయం వరకు అయితే మంచిగా కలిసి ఉంటారు, రాజకీయాల్లో ఎలక్షన్ అప్పుడు. సో ఇటువంటి సమయంలో నేను ఇక్కడ అన్ని పార్టీల వారు సర్పంచ్ గారు కానీ ఎంపీపీని కానీ అందరూ కూడా కోరుతున్నాను ఇక్కడ లేకున్నా కానీ, ఎందుకంటే వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎందుకు ఖచ్చితంగా నేను ఈ మాట అంటున్నా అంటే మేము కూడా ఇది ఎంపీ గారు కానీ మేము కానీ రాజకీయాలకు అతీతంగా ఇవాళ లక్ష్మీపూర్ని సెలెక్ట్ చేసినాం. ఎందుకంటే ఎలక్షన్లలో రిజల్ట్ చూస్తే ఎంపీ గారికి తక్కువ పర్సెంటేజ్ వైజ్ చూస్తే వచ్చిన గ్రామాలలో ఇదొకటి, నాకైనా ఇదొకటి. కానీ ఎలాంటి వివక్ష విభేదాలు మనం చూపించకుండా ఈ లక్ష్మీపూర్ గ్రామంలో ఈ ప్లాంట్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మరొక్కసారి మన గ్రామస్తులందరినీ ఇక్కడ నాయకులందరూ కూడా కోరుతా ఉన్నా.